రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశి పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో నిత్య భగవద్గీత పారాయణంలో భాగంగా ఈరోజు 3వ అధ్యాయం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జ్యోతిర్భ్యానంగం యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయః. కర్మయోగః. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనదో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల వినియోగించుతున్నావు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోహమాప్నుయాం. కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగుతున్నట్లు చేస్తున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ అనగా అర్జున, ఈ లోకమున 2 నిష్ఠలు కలవని నీకు ఇంతకు ముందే చెప్పి ఉంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారాను కర్మయోగులకు కర్మయోగము ద్వారాను నిష్ఠ కలుగును. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్ఠా సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను కూడా అతను పొందజాలడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఏ విధమైన సందేహము లేదు. ఏలననగా మనుష్యులందరూ ప్రకృతి జనితములైన కర్మలకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులయ్యుందురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మాధుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. యస్మింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఓ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణము కావించు పురుషుడు శ్రేష్ఠుడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపము. ఏలనగా కర్మలను చేయకుండుట కంటేను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు.
యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మల యందు నిమగ్నులగుట వలన మనుష్యుడు కర్మబంధములలో చిక్కుపడుదురు. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్విష్ట కామధుకు. కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనుముల వలె కోరిన కోరికలనల్లా తీర్చును అని ఉపదేశించను. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరవాప్స్యథ. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహించుడు. నిస్వార్థ భావంతో మీరు పరస్పరము సంతృప్తి పరచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు అని పలికెను. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యః యో భుంక్తే స్తేన ఏవ సః. యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మానవులకు అయాచంతముగానే ఇష్టములైన భోగమును ప్రసాదించరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దుష్టుడే అగును. యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషుడు అన్ని పాపముల నుండి విముక్తులయ్యదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచుకును పాపులు పాపమునే భుజింతురు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులన్నీ అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షము వలన ఏర్పడను. యజ్ఞము వలన వర్షములు కురియను. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు, వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకున్నాము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుతున్న సృష్టి చక్రమున అనుకూలముగా ప్రవర్తింపని వాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని యొక్క జీవితము వ్యర్థము. యస్త్వాత్మరతిదేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నొందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణ కాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు.
అట్టి వానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. అటువంటి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏ మాత్రము ఉండదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపు. ఏలననగా ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగుడు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించడం వలననే పరమసిద్ధిని పొంది, కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేనేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠులైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరించురు. అతడు నిలిపిన ప్రమాణములలో లోకులందరూ జీవించెదరు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాస్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనున్నదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదీనూ లేదు. అయినను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నా. యది హ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, ఎప్పుడైనా నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామి మాః ప్రజాః. నేను కర్మలను ఆచరించుట మానినట్లు ఈ లోకములన్నీను నశించును. అంతేకాదు, లోకములందు అల్లకల్లోలములు చెలరేగును, అనగా సాంకర్యములు చెలరేగును, ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడయ్యేదను. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఓ భారత అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరింపవలెను. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితి పొందిన జ్ఞాని
శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సత్కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను. ప్రకృతే క్రియకర్మాణి గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. వాస్తవముగా కర్మలనన్నీను అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు అనగా అహంకారముచే మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భ్రమించు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహు అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ప్రకృతిర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశా మమతా సంతాపములను వీడి యుద్ధము చేయుము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. దోషదృష్టి లేకుండా శ్రద్ధాసక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మ బంధముల నుండి విముక్తులయ్యెదరు. ఏత్వేతదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. నా యందు దోషారోపమును చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై విపరీత జ్ఞానోపహతులై భ్రష్టులై కర్మ నష్టముల పాలయ్యదరని తెలుసుకొనుము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యసి నిగ్రహః కిం కరిష్యతి. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనగా గుణస్వభావమును అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవ్వరైనను పట్టుబట్టి కర్మలను ఏ విధముగా త్యజింపగలరు? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ప్రతి ఇంద్రియార్థమునందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండింటికి వశకము కాకూడదు. ఏలననగా ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః
పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమునందు ఎన్నో సుగుణములున్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠించబడు ఆ పరధర్మము కంటేను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుట కూడా శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహం. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛిన్నపి వార్షేయ బలాదివ నియోజితః. ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావము చే ప్రేరేపితుడై పాపములను చేయుచుండును? శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. రజోగుణము నుండి ఉత్పన్నమగున్నదే కామము. ఇదియే క్రోధ రూపమును దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరేపకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువుగా తెలుసుకొనము. ధూమేనావ్రియతే వహ్నిః యథా దర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచే అగ్ని, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమయ్యుండును. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది. అది ఎన్నటికి చల్లారదు. జ్ఞానులకు అది నిత్య వైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. దానిని జయించిన వాడే స్థితప్రజ్ఞుడు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామములకు నివాస స్థావరములు. ఈ కామము మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ఆత్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకొను. పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులను వడ్డి రూపుమాపుము. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. స్థూల శరీరము కంటేను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటేను మనస్సు, దానికంటే బుద్ధి శ్రేష్టమైనది. ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధముగా బుద్ధి కంటేను ఆత్మ పరమైనదని,
బలీయము మిక్కిలి శ్రేష్టము సూక్ష్మమైనది తెలుసుకుని ఓ మహాబాహు అర్జున బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపు. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. యదక్షరపదభ్రష్టం మాత్ర హీనంచేద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియై వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు దుష్టస్య కళ్యాణమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మిన్ దేశే గోబ్రాహ్మణ సమృద్ధిరస్తు. समस्त भागवतेभ्य कल्याण कार्तिकेय सीतां सुब्रह्मण्येश्वर पंचाश पावन समेत श्रीमदभीष्टं पंचायत नमोक्ति अनुग्रह सिद्धिरस्तु. सर्वे जनाः सुजनो भूत्वा सुखिनो भवन्तु. स्वस्ति.